రామాయణం బాలకాండ 13వ భాగం చెప్పుకుంటున్నాము. ఇందులో ఈరోజు చెప్పుకునే విశేషాలు: విశ్వామిత్రుడు చేస్తున్న యాగాన్ని శ్రీరామచంద్రుడు ఎట్లా రక్షించాడు, సుబాహుణ్ణి ఎలా వధించాడు, మరీచుణ్ణి ఎలా కొట్టాడు, ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకో. బ్రహ్మాండమైన యాగం ప్రారంభమైంది. రామా, చాలా జాగ్రత్తగా ఉండు. 6 రాత్రుళ్ళు 6 పగళ్ళు నీవు ఈ యజ్ఞానికి కాపలా కాయాలి. నేను దీక్ష వహించి మౌనంలోకి వెళ్ళిపోతున్నాను. యాగంలోకి వెళ్ళిన తర్వాత యాగం పూర్తయ్యే వరకు నేను మాట్లాడను. యాగం చిట్ట చివరికి వచ్చేసరికి దానిని పాడు చేయడానికి రాక్షసులు బాగా వస్తారు కనుక జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పి విశ్వామిత్రుడు యాగదీక్షలో కూర్చున్నారు. 5 రాత్రులు గడిచాయి, 5 పగళ్ళు గడిచాయి. 6వ రోజు ప్రవేశించింది. ఈవేళ రాముడు లక్ష్మణ్తో అంటున్నాడు, లక్ష్మణ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుతోటి యాగం పూర్తవుతుంది కనుక ఈరోజు యాగాన్ని భగ్నం చేయడానికి రాక్షసులు తప్పకుండా వస్తారు. మనం జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పాడు. అగ్నిహోత్రం నుండి అగ్ని ఒక్కసారిగా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. అంటే అది చెడు వస్తున్నప్పుడు ఒక సూచనలాగా కనిపిస్తుంది. అంటే మనకు కూడా ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు అపశకనాలు జరుగుతాయి అనుకుంటాం కదా, అదే విధంగా ఇంతలోకి ఎవరొచ్చారు? మారీచుడు, సుబాహుడు, ఇంకా మిగిలిన రాక్షసులందరూ వచ్చి కొండలతోటి రక్తాన్ని తీసుకొచ్చి యాగాన్ని ఆపడానికని ప్రయత్నం చేస్తున్నారు. అంటే యాగ హోమంలో ఏం చేస్తున్నారు? ఆ హోమం మండకుండా రక్తాన్ని పోస్తూ ఉన్నారు. కానీ అప్పటికే శ్రీరామచంద్రుడు ఒక చట్రంలాగా బాణాలతోటి మంత్రాలతోటి ఒక పైన యజ్ఞశాల పైన ఏదీ రాకుండా, దాన్ని దాటి ఏదీ రాకుండాను అస్త్రాలతోటి ఒక వలయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వలయాన్ని దాటి కిందకి ఏ శక్తి రాలేదు. పైన యజ్ఞగుండం పైన ఆ వలయం తిరుగుతూ ఉంది. ఇంకా రాక్షసులు వచ్చేసారు కదా, మారీచుడు, సుబాహుడు, మిగిలిన రాక్షసులందరూ కూడాను వాళ్ళ ప్రయత్నాలతోటి యజ్ఞాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే మారీచుడిని మానవాస్త్రం పెట్టి శ్రీరామచంద్రుడు కొట్టాడు. మానవాస్త్రం అంటే మానవాస్త్రాల మంత్ర విద్యని కలుపుకొని కొడతారు. దీన్ని శీతేషువు అంటారు. శీత ఇషువు. శీతం అంటే ఏంటి? చలి. అమ్మ శీతలంగా ఉంది అనుకుంటా, అంటే చలి, అంత చలిగా ఉంటుంది. అది అస్త్రాన్ని కొడితే మనిషి చావడు కానీ కొన్ని యోజనాల దూరం వెళ్ళి పడతాడు. అట్లాగే ఈ మారీచుడు ఆ దెబ్బకి 100 యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు. అప్పుడు నుంచి మారీచుడికి రామ అనే శబ్దం వినిపిస్తేనే చాలంట, చాలా భయపడిపోతాడంట. అంటే అంతటి గట్టి దెబ్బతోటి దూరంగా వెళ్ళి పడిపోయాడు. సుబాహుడిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు శ్రీరామచంద్రమూర్తి. వెంటనే నెత్తురు కక్కుకుంటూ మరణించాడు. మిగిలిన రాక్షసులందరికీ వాయువాస్త్రం పెట్టి ప్రయోగించాడు. అన్ని వేల మంది రాక్షసులు ఒక్క అస్త్రానికి మొత్తం పడిపోయారు. ఇంకా అడ్డేమున్నది? విశ్వామిత్రుడు చాలా సంతోషంగా యజ్ఞానంతా పూర్తి చేశాడు. పూర్తి చేసి రాముల వారితోటి చాలా సంతోషంగా ఉంది, యజ్ఞానంతా కూడాను పూర్తి చేశాను అని చెప్పి చాలా సంతోషంగా ఆ రోజంతా కూడా గడిపారు. ఎవరికైనా మనం ఏదైనా హెల్ప్ చేసాము అనుకోండి, అబ్బో మేము కాబట్టి చేశామని మనకు గర్వం వస్తుంది. ఈ పని చేశామే, ఎంతమంది రాక్షసులు చంపామే అని గర్వం ఎక్కడా శ్రీరామచంద్రుల్లో లేదు. మరునాడు ఉదయాన్నే లేచిన తర్వాత తన గురువైన విశ్వామిత్రుడికి నమస్కరించి, ఇంకేమైనా చేయాల్సిన పనులున్నాయా, సెలవు ఇవ్వాల్సింది, ఆ పనులన్నీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఆనతి ఇవ్వండి అని అడిగారు. చూడండి, మరి రాముల వారిలో వినమ్రత మనం నేర్చుకోవాలి. కొంతమంది ఋషులు చెప్పారు, జనక మహారాజు యాగం చేస్తున్నాడు, ఆ యాగం చూడడానికి వెళ్ళిరండి అని సలహా ఇచ్చారు. అక్కడ చూడవలసినవి 2 ఉన్నాయి. ఒకటి శివధనస్సు, మరొకటి కూడా ఉన్నది అని చెప్పారు. కానీ సీతమ్మ వారు అక్కడ మరొకటి, ఆ సీతమ్మ వారు స్వయంవరం గురించి ఏమీ చెప్పలేదు. ఇంకా విశ్వామిత్రుడు తమ ప్రియ శిష్యులైన రామచంద్రుడిని, లక్ష్మణమూర్తిని తీసుకొని మిథిలకి బయలుదేరారు. సిద్ధాశ్రమంలో యాగం పూర్తయింది. సిద్ధాశ్రమం నుంచి మిథిలా నగరానికి ముగ్గురు బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళ్తూ ఉంటే మృగాలన్నీ కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నాయని చాలా బాధగా వెనకే వస్తూ ఉన్నాయంట. చూడండి, మరి మిథిలా నగరం సోనానది తీరంలో ఉంది. ఆ సోనానది తీరంలో ఉండటం మూలంగాను, నదీ తీరం కదా, చాలా సస్యశ్యామలంగా ఉంది. అంతా కూడా పంట పొలాలతోటి, చెట్లతోటి, పుష్పించిన పుష్పాలతోటి, కాయలు
పుష్పాలు అన్నీ కూడాను చాలా అందంగా ఉన్నాయన్నమాట. అసలు నడుస్తూ ఉంటే మనం ప్రకృతిని చూస్తుంటాం కదా, మనం ఎక్కడికన్నా వెళ్తే ఆ కొత్త ప్రదేశానికి వచ్చామని. అట్లాగే రామలక్ష్మణులు కూడా చాలా చూస్తూ ఉన్నారు. చాలా బాగుంది, ఏంటి ఈ ప్రదేశం ఇంత అందంగా ఉంది, ఇంత సస్యశ్యామలంగా ఉంది, దీని గురించి చెప్పవలసిందిగా ఇంకెవరిని అడుగుతారు? గురువైన విశ్వామిత్రుడినే అడిగి. ఇప్పుడు కుశనాభుని కథ చెప్పుకుందాం. వీళ్ళ దారి మధ్యలో విశ్వామిత్రుడు అక్కడ జరిగినవన్నీ కూడా కథలు చెప్పుకుంటాం. ఈ కుశుని కథ ఏంటంటే, ఈ కుశాంబుడికి 9 కుమారులు ఉన్నారు. 9 కుమారులకి తన రాజ్యాన్ని విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కళ్ళు పరిపాలించమని చెప్పారు. అట్లాగే ఇప్పుడు రామలక్ష్మణులతో కలిసి వెళ్తున్న ప్రాంతము గిరివరజపురం. ఈ గిరివరజపురానికి రాజు వసురాజు మాట. అంటే ఎవరు? కుశనాభుని కుమారుడు. ఒక కుమారుడికి ఈ భాగం వచ్చింది. ఇది ఎంత అందంగా ఉంది, 5 పర్వతాలతోటి శోణా నదితోటి ఉంది మాట. ఆ నది ఎలా ఉంది? 5 పర్వతాలని చుట్టి ప్రవహిస్తుంది కనుక ఆ నది మొత్తము ప్రవహిస్తుంది, రాజ్యం మొత్తం. ఆ రాజ్యం మొత్తం కూడా సస్యశ్యామలంగానే ఉంటుంది కదా. ఎక్కడైతే నీరుందో అక్కడే ప్రజలుంటారు, అక్కడే పంట పొలాలు ఉంటే. కుశనాభుడికి అప్సరస స్త్రీ వల్ల 9 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు అప్సరస స్త్రీ వల్ల పుట్టారు కాబట్టి చాలా అందగత్తరు. అప్సరస అంత అందంగా ఉన్నారు. వాళ్ళు 9 కూడాను ఒకసారి వ్యాహ్యాళికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాయుదేవుడు వాళ్ళని చూసి మోహించి వాళ్ళ దగ్గర ప్రత్యక్షమయ్యి, మీరు 9 కూడా చాలా అందగత్తెలుగా ఉన్నారు, కానీ మీరు మానవ కన్యలు, నేను వాయుదేవుణ్ణి, మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటే మీకు దైవత్వం లభిస్తుంది, నన్ను వివాహం చేసుకోమని 9 కోరారు. కానీ వాళ్ళ 9 ఎంత వినయంగా చెప్పారంటే, మా నాన్నగారు కుశనాభుడు, ఆ కుశనాభుడు మా తండ్రి అయిన కుశనాభుడు ఎవరినైతే చూపించి వివాహం చేసుకోమంటారో వాళ్ళనే చేసుకుంటాం, మేము ఇంక వేరే విధంగా చెయ్యము, మమ్మల్ని మేము వరించుకొని ఈ ప్రేమ వివాహాలు అనేది మాకు ఇష్టం లేదు, మేము చేసుకోము అన్నాడు. దానితోటి వాయుదేవుడికి చాలా కోపం వచ్చింది. అంటే నన్ను తిరస్కరించారు అనే అనుకున్నాడు. కానీ వీళ్ళు చేసింది ఎంత మంచిటి పనో ఇప్పుడుకున్న మీరందరూ కూడా, మనందరం కూడా తెలుసుకోవాల్సింది. ఎవరి నిర్ణయం వాళ్ళది కాకుండా తండ్రికి అంతా పెద్దరికం ఇచ్చి తండ్రి మాట మేము వింటాము అని ఇక్కడంతా చూస్తున్నారు. రాముల వారు తండ్రి మాట వింటున్నారు, అట్లాగే కుమార్తెలు కూడా తండ్రి మాట వింటున్నారు అన్నమాట. 9 కుమార్తెలు కూడా మా తండ్రి చెప్పిందే మేము చేస్తామన్నాడు. ఇంకా వాయుదేవుడు కోపం ఏం చేశాడు? వాళ్ళందరినీ కూడాను అవయవాలు పంచేయనివ్వకుండా చేశాడు. అంటే ఏంటి? పక్షవాతం వస్తే పడిపోతారు కదా, అట్లాగా అందరూ 9 కూడా పక్షవాతం వచ్చి పడిపోయారు. అలా వాళ్ళు నడవలేకపోతున్నారు, డేక్కుంటూ అలాగా రాజభవనానికి వచ్చారు. వస్తే ఏమైందమ్మా మీ 9 ఇలా అయిపోయారు, అంత విహీనంగా అయిపోయారు, ఏం జరిగింది అని అంటారు. అని తండ్రి అడిగితే ఈ విధంగా జరిగింది, వాయుదేవుడు మాకు శాపం పెట్టారు. అప్పుడు తండ్రి ఆలోచిస్తాడు, అసలు వీళ్ళకి వివాహం చేయడం ఆలస్యం చేయడం మూలంగానే వాయుదేవుడు అడిగాడు, వెంటనే వీళ్ళకి వివాహం చెయ్యాలి అంటారు. మరి వివాహం చేయడానికి వాళ్ళు అందగత్తెలా నడుస్తున్నారా? నడిచే స్థితిలో కూడా లేరు. మరి అటువంటి వాళ్ళు ఎవరు చేసుకుంటారు? చూళి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనకి ఒక గంధర్వ స్త్రీ సపర్యలు చేస్తూ ఉంది. ఆవిడ పేరు సోమద. చాలా కాలం అంటే సంవత్సరాల తరబడి ఆవిడ సపర్యలు చేస్తూ ఉంది. అప్పుడు ఈయన చూళి మహర్షి అడిగాడు, ఇంతకాలం నుంచి నాకు సపర్యలు చేస్తున్నావు, నీవు ఏం ఆశించి చేస్తున్నావు నాకు చెప్పవలసిందే అని అడిగాడు. అంటే నాకు ఒక కుమారుడు కావాలి అని చెప్పి కుమారుణ్ణి ప్రసాదించమంటది. అప్పుడు చూళి మహర్షి కుమారుణ్ణి ప్రసాదిస్తాడు. అతని పేరు బ్రహ్మదత్తుడు. బ్రహ్మదత్తుడు యవ్వనంలోకి వచ్చాడు. అతను సకల విద్యలు నేర్చుకొని సకల విద్యా పారంగతుడు, అన్ని విద్యలు మాట. అంటే తండ్రి ఋషిగా బ్రహ్మదత్తుడు వీళ్ళకి సరైన భర్తని తలించి బ్రహ్మదత్తుడికి ఇచ్చి 9 కుమారులకి వివాహం చేశారు. ఒక్కొక్కరికి వివాహం చేస్తున్నప్పుడు చేతిలో చెయ్యేసి పూలదండలు అలా మార్చుకుంటారు కదా, అలా చెయ్యి తగలగానే బ్రహ్మదత్తుడి చెయ్యి తగలగానే ఒక్కొక్క రాజకుమార్తెకి కూడాను స్వస్థత వచ్చి వాళ్ళు పూర్వ వైభవం, పూర్వం అలాగా అందగత్తెలుగా మారిపోయారు. అట్లాగే 9 వివాహం అయిపోగానే ఒక్కొక్కరితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరు మారిపోతున్నారు. అలా 9 బ్రహ్మదత్తుడికి వివాహం అయిపోగానే 9 కూడా మళ్ళీ పూర్వంలాగా అందగత్తెలుగా పూర్తి ఆరోగ్యవంతులుగా అయ్యారు. చూసారా?
విశ్వామిత్రుడు ఈ కథ చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. మిథులకి ఎందుకు వెళ్తున్నారు? సీతా స్వయంవరానికి. అది రాముల వారికి చెప్పలేదు. కానీ సీత కూడా స్వయంవరం తండ్రి ఏర్పాటు చేశారు. తండ్రి ఎవరిని వరించమంటే వాళ్ళనే వరిస్తానికి ఉంది. అంటే అక్కడ కన్యలు అంత తండ్రి మాటకు జవదాటరు. జై శ్రీరామ్. వరకు జరిగిన కథ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, చూడండి.